రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు విజిల్. అస్సాం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఓ హామీ, ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన కీలక ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. బీజేపీకి మూడోసారి అధికారాన్ని ఇస్తే ప్రతి ఇంటికి ఓ గేదె, ఓ ఆవు అందిస్తామని ఆయన ఇచ్చిన హామీ అభివృద్ధి వాగ్దానాల కంటే భిన్నంగా కనిపిస్తూ ప్రజల్లో ఆసక్తి, చర్చలకు దారితీస్తోంది. దీనిపై సీనియర్ జర్నలిస్ట్ విశాలాంధ్ర పత్రిక ఎడిటర్ ఆర్వి రామారావు ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. అస్సాంలో బీజేపీకి మూడోసారి అధికారం కట్టబెడితే ప్రతి ఇంటికి ఓ గేదె, ఓ ఆవు ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల అస్సాంలో ఎన్నికల ప్రచార సందర్భంగా చెప్పారు. मगर डेयरी है एक भी है क्या? आप मेरी बात समझो, ये दोनों लोगों को चुनकर भेज दो. आसाम के हर जिले में एक बहुत बड़ी डेयरी और हर ट्राइब के घर में एक गाय और एक भैंस देने का काम भारतीय जनता पार्टी करेगी. और ये सिर्फ वादा नहीं है. मैं सहकारिता मंत्री हूं. मैं आपको कहने आया हूं, हर ट्राइब की हर माता के घर में एक गाय और एक भैंस देने का काम ये भारतीय जनता पार्टी की सरकार करेगी. గత 10 ఏళ్ల నుంచి బీజేపీ నాయకుడు హేమంత్ బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రతి కుటుంబానికి ఓ ఆవు, ఓ గేదె ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదో తెలియదు. అస్సాంలో అట్టడుగు స్థాయిలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోయిందని అమిత్ షా అన్నారు. అలాంటప్పుడు గేదె, ఆవు ఇవ్వవలసిన అవసరం ఏంటో? హేమంత్ బిశ్వ శర్మ అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్పై విరుచుకుపడవలసిన అవసరమేంటో? గొగోయ్కి పాకిస్తాన్తో సంబంధాలు అంటగడుతున్నారు. ఇటీవల అస్సాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బైనాక్యులర్లు పెట్టి చూసినా కనిపించలేదని కూడా అమిత్ షా అన్నారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే చొరబాటుదారులను వెనక్కి పంపిస్తామని కూడా అమిత్ షా అన్నారు. ఆ పని చేయడానికి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా ఎందుకు కుదరలేదో మాత్రం ఆయన చెప్పలేదు. బీహార్ ఎన్నికలకు ముందు, ఇప్పుడు బెంగాల్ ఎన్నికల సమయంలో చొరబాటుదారుల ప్రస్తావన లేకుండా బీజేపీ ఎన్నికల ప్రచారం ఒక్క అడుగు కూడా ముందుకు వేయదు. బీహార్లో ప్రత్యేక సునిశ్చిత ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన తరువాత ఎంతమంది విదేశీయులు లేదా చొరబాటుదారులు బయటపడ్డారో కూడా చెప్పడానికి మాత్రం సాహసించలేకపోతున్నారు. ఎక్కడ ఎన్నికలు వచ్చినా బీజేపీకి ప్రధాన ఆధారం మతతత్వ రాజకీయాలే. అస్సాం ఎన్నికల ప్రచారం మొత్తం పౌరుల గుర్తింపు, వలసలు, పౌరసత్వ, చొరబాటుదారులు అన్న అంశాల చుట్టే తిరుగుతోంది. ఈ అంశాలలో కేంద్ర బిందువు ముస్లింలే. ఈ అంశాలను లేవనెత్తడం ద్వారా హిందువులను, ముస్లింలను విడదీయడానికి బీజేపీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అస్సాం ప్రజల సాంస్కృతిక గుర్తింపు మాయమవుతోందని, స్థానిక అఖిల భారత డెమోక్రటిక్ ఫ్రంట్ సాంప్రదాయిక ఓటు బ్యాంకును చీలుస్తోందని బీజేపీ యాగీ చేస్తోంది. ఈ దుష్ప్రచారం అసలు లక్ష్యం ముస్లిమేతర ఓట్లను పోగేయడం. AIUDF మతతత్వ పార్టీ అని బీజేపీ ఊదరగొడుతూ ఉంటుంది. ఈ పార్టీ పోటీ వల్ల ముక్కోణపు పోటీలు తప్పవన్నది బీజేపీ ఆందోళన. మద్దతు లేకపోయినా అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని మజ్లిస్ 10-12 సీట్లకైనా పోటీ చేయాలనుకుంటుంది. దీనికి మాత్రం బీజేపీ పెద్దగా అభ్యంతరం చెప్పదు. ఎందుకంటే ఓవైసీ పార్టీ చీల్చేది కాంగ్రెస్ లేదా ఇతర సెక్యులర్ పార్టీలకు నష్టం కలిగించే ముస్లిం ఓటర్లనే. అది పరోక్షంగా బీజేపీకే ఉపయోగం. అందుకే MIMను బీజేపీకి బి టీం అంటుంటారు. రాజకీయ పార్టీల పొత్తులు సాధారణంగా మతపరమైన ఓట్ల సమీకరణ మీదే ఆధారపడి ఉంటాయి. అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న హిందూ ఓట్లు చెదిరిపోకుండా బీజేపీ జాగ్రత్త పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎగువ అస్సాంలో మెజారిటీ పక్ష ఓట్లను సమీకరిస్తుంది. ఈ వరుసలోనే పౌరసత్వ సవరణ చట్టం
జాతీయ పౌర జాబితా లాంటి వాటిని ఓ గేదె ఓ ఆవు బీజేపీ లేవనెత్తుతూ ఉంటుంది. మళ్ళీ అధికారంలోకి వస్తే వీటిని అమలు చేసి తీరుతామని అమిత్ షా శపథం చేస్తున్నారు. 10 ఏళ్లుగా ఆయనను ఎవరాపారో. రోబోటిక్స్, డ్రోన్స్, 3D ప్రింటింగ్, సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు. 44 సంవత్సరాలుగా డాన్ బాస్కో స్కూల్ అఫిలియేటెడ్ టు CBSE న్యూ ఢిల్లీ, గురునానక్ రోడ్, విజయవాడ. అడ్మిషన్స్ కోసం సంప్రదించండి. హేమంత్ బిశ్వ శర్మ విచ్ఛిన్నకర రాజకీయాలు నడపడంలో దిట్ట. 2021లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన చేస్తున్న పని ఇదే. ఆయన బీజేపీలో చేరి ముఖ్యమంత్రి కాకముందు ఆయన అవినీతి పరుడు అని బీజేపీ నానాగోలా చేసింది. బీజేపీలో చేరిన తరువాత సహజంగానే పునీతుడైపోయారు ఆయన. గత జనవరి, ఫిబ్రవరి నుంచి ఆయన విద్వేష రాజకీయాలు పెచ్చురిల్లిపోయాయి. ఆటో డ్రైవరో, రిక్షా డ్రైవరో ముస్లిం అయితే 5 రూపాయలు ఇవ్వాల్సిన చోట 4 రూపాయలే ఇవ్వండి అని రెచ్చగొడుతున్నారు. ముస్లింల కడుపు కొట్టాలని ప్రేరేపిస్తున్నారు. ఆయన ముస్లింలను మియాలు అని మాత్రమే ప్రస్తావిస్తారు. మియా అన్న పదానికి నిందార్థమేమీ లేదు, కానీ బీజేపీ వారు ఆ పదాన్ని బెంగాలీ ముస్లింలు, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన ముస్లింలు అన్న అర్థంలోనే వాడతారు. అస్సాంలోని ముస్లింలు ఎక్కువగా అస్సామీ భాషే మాట్లాడతారు, కానీ వాస్తవాలతో బీజేపీకి పనిలేదుగా. దుష్ప్రచారం చేస్తున్నందుకు ముఖ్యమంత్రిపై FIR నమోదు చేయాలని, ఆయన ప్రకటనలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయాలని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో ఓ వ్యాజ్యం కూడా దాఖలైంది. ఈ పిటిషన్ను గౌహతి హైకోర్టులోనే దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సూచించారు. గౌహతి హైకోర్టు ఫిబ్రవరి 26న హేమంత్ బిశ్వ శర్మకు నోటీస్ జారీ చేసింది. ఇంకా ఆలస్యం కాకముందే అస్సాం ముఖ్యమంత్రిపై చర్య తీసుకోవాలని ఫిబ్రవరి 15న మాజీ IASలు, IPS అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ మహాజర్ పత్రం అందించారు. తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని అస్సాం ముఖ్యమంత్రికి గుర్తే ఉండదు. గౌహతి హైకోర్టు నోటీస్ జారీ చేయకముందు ఈ విషయమై ముఖ్యమంత్రిని అడిగితే తమకు మియా ముస్లింలతో సమస్య లేదని, సమస్యలా లవ్ జిహాద్తోనే అని తప్పించుకునే రీతిలో సమాధానమిచ్చారు. ఇది పిల్లి మొగ్గ వేయడమే కదా. అస్సాంలో లవ్ జిహాద్ ఉదంతాలు ఎన్ని ఉన్నాయో మాత్రం ఆయన చెప్పనే లేదు. అబద్ధాలు మాట్లాడడానికి వాస్తవాలతో పనే ఉంది. వాస్తవం ఏంటంటే హేమంత్ బిశ్వ శర్మ పాలనపై అసంతృప్తి విపరీతంగా ఉంది. ఆయన మత రాజకీయాలు, అస్తవ్యస్త పరిపాలన, కొన్ని పారిశ్రామిక కుటుంబాలను వెనకేసుకురావడం, అటవీ సంరక్షణ చట్టాన్ని నిర్లక్ష్యం చేయడం, ఆయన కుటుంబ సభ్యులు అడ్డు ఆపు లేకుండా ఆస్తులు సమకూర్చుకోవడం లాంటి అంశాలు ప్రజలలో అసమ్మతి పెంచుతున్నాయి. అస్సాంలో చిన్న చిన్న రాజకీయ పార్టీలు చాలానే ఉన్నాయి, కానీ వాటికి బీజేపీకి ఉన్న ఆర్థిక స్తోమత కానీ సాధన సంపత్తి కానీ లేవు. కాంగ్రెస్ ఉన్నప్పటికీ అందులో లుకలుకలు ఎక్కువ. ఈ పరిస్థితిని వినియోగించుకుని ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉంటారు. గౌరవ్ గొగోయ్ PCC అధిపతి అయిన తరువాత ఈ పరిస్థితి కొంత మారినట్లుంది. బీజేపీ నాయకత్వంలోని NDA కూటమి, కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య సంఘటన మధ్య ప్రధానమైన పోటీ ఉంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా కొన్ని సీట్లకు పోటీ చేయాలనుకుంటుంది. తేయాకు తోట్లలో పనిచేసే కార్మికులు, గిరిజనులు వారి ఓట్ల మీదే సోరెన్ ఆశలు పెట్టుకున్నట్లున్నారు.